హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గుడ్. ప్రజెంట్ అయితే మన ట్రిప్ అండ్ స్టే ఇన్ హన్మకొండ కంప్లీటెడ్ అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్ టు హైదరాబాద్. సో ప్రజెంట్ అయితే ఆటో క్యాచ్ చేసుకుని వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కాజీపేట్ రైల్వే జంక్షన్. సో మనకి హన్మకొండ నుంచి అరౌండ్ 7 కిలోమీటర్స్ వస్తుంది కాజీపేట్ జంక్షన్. అండ్ అదేవిధంగా వరంగల్ రైల్వే స్టేషన్ కూడా మనకి 7 కిలోమీటర్స్ వస్తుంది. బట్ మనకి కొన్ని ఫ్యూ ట్రైన్ అవైలబిలిటీస్ లైక్ ఈవినింగ్ టైం మనకైతే కాజీపేట్ నుంచి ఎక్కువ ఉంటే హైదరాబాద్కి, బికాస్ అటు బెల్లంపల్లి నుంచి వచ్చే ట్రైన్స్ మనకి సిరిపూర్ కాగజ్ వచ్చే ట్రైన్స్ అవైలబిలిటీ ఉంటాయి కాబట్టి కాజీపేట్ స్టేషన్ బెటర్. సో ప్రజెంట్ ఎలాగైనా ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చి 17233. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి కాజీపేట్ మీదుగా సిరిపూర్ కాగనగర్ వెళ్ళే భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మనం కాజీపేట్ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ ట్రావెల్ చేసే ట్రైన్ కూడా సిరిపూర్ కాగజ్ నగర్ నుంచి వస్తుంది. సో అదే ట్రైను. సో ఈ ట్రైన్ నెంబర్ డిఫరెంట్గా ఉంటుంది. అది ఏంటో చెప్తా చూడండి. అండ్ వీఆర్ వెయిటింగ్ ఇన్ ద థర్డ్ ప్లాట్ఫామ్ ట్రైన్ కోసం. అండ్ మన ట్రైన్ అనౌన్స్మెంట్ కాలేదు. బట్ ఈ లోపే మనకి ఇంకో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అదే కృష్ణా ఎక్స్ప్రెస్. సో చాలామంది తెలుసు, ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్ళే కృష్ణా ఎక్స్ప్రెస్. సో మామూలుగా ఎవ్రీ టైం మీరు ఎప్పుడు చూసినా ఈ ట్రైన్ చాలా రష్గా ఉంటుంది ప్యాసింజర్స్తో. మనం ఎప్పుడు చూసినా ఈ ట్రైన్ ఎందుకు రష్గా ఉంటుందంటే తిరుపతి వెళ్తానికి వన్ ఆఫ్ ది ట్రైన్ ఇదొకటే. నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి వందే భారత్ ట్రైన్. సో చాలామంది అఫోర్డ్ చేయలేరు కాబట్టి మామూలుగా జనరల్ పీపుల్ నార్మల్ రిజర్వేషన్ లేకుండా జనరల్గా ట్రావెల్ చేయాలంటే ఈ ట్రైన్నే ఎక్కువ చూస్ చేసుకుంటారు. అండ్ ఈ ట్రైన్ తిరుపతి నుంచి విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట్ మీదుగా సికింద్రాబాద్ మీదుగా ఆదిలాబాద్ వెళ్తుంది. అండ్ అదేవిధంగా సేమ్ రూటు. అండ్ మీరు ఎప్పుడైనా ఈ ట్రైన్లో ట్రావెల్ చేసారా? చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అయినా తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయండి. సో గాయస్, అరౌండ్ 6:45 కల్లా మనం వెయిట్ చేసిన ట్రైన్ అయితే స్టేషన్కి వచ్చేసింది. అండ్ 5:30కి రావాల్సిన యాక్చువల్ టైం ఒక 1 అవర్ లేట్ అయితే రన్ అవుతుంది. అదే కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12758. సిరిపూర్ కాగజ్ నగర్ టు సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ వయా కాజీపేట్ జంక్షన్. సో మామూలుగా ఈ ట్రైన్ అయితే అరౌండ్ 300 కిలోమీటర్స్ 5.5 అవర్స్లో కవర్ చేసుకుని అదేవిధంగా 40+ స్టాప్స్లో హాల్టింగ్ అంటే స్టేషన్స్ ఆగుతుంది. అండ్ ఈ ట్రైన్ మామూలుగా సూపర్ ఫాస్ట్ కన్నా ఎక్స్ప్రెస్ లాగా ప్రతి స్టాప్లో ఆగుతుంది. బట్ స్పీడ్ మాత్రం బాగానే కవర్ చేస్తుంది. సో చూడొచ్చు, మామూలుగా ఇట్స్ మండే అండ్ మనకి రాఖీ పండగ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కాబట్టి ఫుల్ రష్గా ఉంది ప్యాసింజర్స్తో. ఎంత రష్గా ఉందంటే ఎక్కి నుంచోడానికి కొంచెం ప్లేస్ ఉంది అండ్ చాలా ఇబ్బంది పడుతూనే ఎక్కేసాం. అండ్ చూడొచ్చు, లగేజ్ పెడతాక ప్లేస్ మనకు కొంచెం దొరికింది. సో అలా ఎక్కేసిన తర్వాత నేనైతే కొంచెం బయటకు వచ్చేసా. ఎందుకంటే కాజీపేట్ మీద జంక్షన్ కాబట్టి ట్రైన్ అరౌండ్ ఒక 10 మినిట్స్ అయితే ఆగుతుంది. అండ్ ఇక్కడ మనకి స్నాక్స్ కానీ డిన్నర్ సంబంధించిన ఐటమ్స్, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్ కొనుక్కోవాల్సుకున్న ప్యాసింజర్స్ దిగి దెల్ గెట్ వాట్ ఎవర్ దే నీడ్. అండ్ ఎలిజబెత్ లోపల రమ్మంటుంది చూడొచ్చు. సో మనది కార్ చైర్ కంపార్ట్మెంట్ కోచ్లో అయితే ఎక్కేసాం. అండ్ ఇక్కడ మనకి సీట్స్ అయితే మామూలుగా మనకైతే సీట్స్ ఎలా ఉంటాయి, కూర్చునే సీటింగ్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి సీట్స్. అండ్ రిమైనింగ్ జనరల్ సెక్షన్లో చూడొచ్చు ఎంత రష్ ఉందో. అండ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఎక్కడ ఫ్రీగా ఉంటుందో ఎక్కుదామని. సో మొత్తానికైతే అరౌండ్ 7 PM కల్లా 7:20 ఈ టైం కల్లా అయితే మనకి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒక 2.5 అవర్స్ నుంచుని ట్రావెల్ చేసి వచ్చే సిచ్యువేషన్, బికాస్ చూడొచ్చు ఎంత రష్ ఉందో. అండ్ చాలామంది అయితే నుంచునే ట్రావెల్ చేశారు, పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ. చూడొచ్చు ఎంతమంది అయితే ఇంకా స్టేషన్ ఎప్పుడు వస్తాం వెయిట్ చేస్తున్నారు. అండ్ కొన్ని చోట్ల ట్రైన్ హాల్టింగ్ ఆగింది, బట్ తెలియదు ఎందుకో. బట్ స్పీడ్ మాత్రం బాగానే కవరప్ చేశారు. అండ్ వన్ ఆఫ్ ది క్రేజీ థింగ్ ఏంటిదంటే, ఏదైతే కాజీపేట్ జంక్షన్లో మేము చూసాం చూడండి కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్, అది ముందే వెళ్ళిపోయింది. బట్ ఆ ట్రైన్ మేము ఎక్కకుండా ఇది ఎక్కేసాం కాబట్టి. అండ్ ఇంకా సికింద్రాబాద్కి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడే మాకు ప్యారల్గా పక్కనే ట్రాక్లో మాకు కృష్ణా ఎక్స్ప్రెస్ అయితే ట్రావెల్ చేస్తుంది ట్రైన్. అంటే కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ చాలా చోట హాల్టింగ్ ఉంటుంది, ఇబ్బంది అది. ఎనీహౌ బై 9:30 PM కల్లా మేమైతే సికింద్రాబాద్ స్టేషన్కి రీచ్ అయిపోయాం. అండ్ దిగానే ఫస్ట్ చేసిన పని అంటే కూర్చున్నాం. ఎందుకంటే ఒక 2.5 అవర్స్ నాన్ స్టాప్గా నుంచుని ట్రావెల్ చేసాం కాబట్టి కొంచెం లెగ్స్ పెయిన్ వచ్చినాయి. బట్ ఎనీహౌ థ్యాంక్ గాడ్ వి రీచ్ సేఫ్ అండ్ సౌండ్ కరెక్ట్ టైంకి వచ్చేసాం. బట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లేట్ అయితే నడుస్తుంది ట్రైను. సో ఈ ట్రైను రాఖీ పండగ సందర్భంగా ఎవరైతే లాంగ్ వీకెండ్ వచ్చిందో ఇంటికి ట్రావెల్ చేసారో సో దే కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ కాబట్టి ప్యాసింజర్ రష్ మాత్రం చాలా అంటే చాలా క్రేజీగా ఉంది చూడొచ్చు. అండ్ ప్యాసింజర్స్ అందరూ ఒకసారి ట్రైన్లో దిగేసి ఎగ్జిట్కి వెళ్దామని గ్యాప్లో అదేవిధంగా ఒక 2 ట్రైన్స్ వచ్చేసరికి ప్యాసింజర్ రష్ ఎంత ఉందంటే ఫోటో బ్రిడ్జ్ మీద జామ్ అయిపోయే మూమెంట్స్ స్లో అయిపోయింది. అండ్ వీఆర్ ఫ్రమ్ 4th ప్లాట్ఫామ్ నుంచి మేమైతే ఫస్ట్ ప్లాట్ఫామ్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ మనం గేట్ 4 నుంచి చాలామంది ఎగ్జిట్ అయ్యే గేట్ వచ్చేసి గేట్ నెంబర్ 6. గేట్ నెంబర్ 6 నుంచి ఎగ్జిట్ అవుతారు, కొంతమంది గేట్ నెంబర్ 4 నుంచి టికెట్ తీసుకుని ఎంటర్ అవుతారు. సో బట్ మనం మాత్రం వెళ్ళాల్సింది ఉప్పల్ సైడ్ కాబట్టి వీఆర్ హెడింగ్ బ్యాక్ టు ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి వీఆర్ హెడింగ్ టు ఎగ్జిట్ గేట్ 1.
సో అక్కడి నుంచి మేము ఎందుకు ఎగ్జిట్ అయితే చూపిస్తాం చూడండి. సో ఈ గ్యాప్లో మన స్టేషన్లోకి వెళ్తుంటే ఆల్రెడీ వీ నో దట్ సికింద్రాబాద్ మేజర్ జంక్షన్ కొంచెం రెనోవేట్ చేస్తున్నారు, కొంచెం కొంచెం ఫైగా లైక్ హై టెక్నాలజీతో, అలాగే ఒక ఎయిర్పోర్ట్ లెవెల్లో క్లాసిక్ ఇంటర్నేషనల్ లెవెల్లో మోడిఫై చేస్తున్నారు కాబట్టి ఆ రెనోవేషన్ వర్క్ అని కొంచెం నడుస్తుంది. బట్ మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ప్రజెంట్. సో గైస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు కనుక లాంగ్ వీకెండ్స్లో ఇంటికి వెళ్తే వచ్చేటప్పుడు మేక్ షూర్ టు రిజర్వేషన్ చేసుకోండి. ఎందుకంటే ఇలా రష్ ఉన్నప్పుడు నుంచుని ట్రావెల్ అంటే కొంచెం ఇబ్బంది. అండ్ ట్రైన్ చాలా ఫాస్ట్గా వెళ్తే నో ప్రాబ్లం, బట్ ప్రతి చోట హాల్టింగ్ ఇచ్చుకుంటూ ఆగితే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఎనీహౌ వీఆర్ ఫైనల్లీ రీచ్ టు గేట్ నెంబర్ 1. సో ఇది ఎగ్జిట్ వచ్చేసి మనకి చాలా కామన్గా చాలా తక్కువ మంది యూస్ చేస్తారు. బికాస్ మ్యాక్సిమం పీపుల్ ఎవరైతే స్టేషన్ దిగుతారో వాళ్ళైతే మాదాపూర్ హైటెక్ సిటీ వెళ్ళాలనుకున్న వాళ్ళు గేట్ నెంబర్ 654 నుంచి యూస్ చేస్తారు. అండ్ పీపుల్ హూ వాంట్ టు ట్రావెల్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ ఉప్పల్ సైడ్, అదేవిధంగా నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్ ఇటు వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం గేట్ నెంబర్ 1 యూస్ చేస్తారు. అండ్ ఇక్కడ పక్కనే మనకి రతీఫైల్ రైల్వే లైక్ బస్ స్టాండ్ ఉంటుంది. సో ఈ బస్ స్టేషన్లో మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. లోకల్ జనరల్ సిటీలో లోపల తిరిగే బస్సెస్, ఆర్టీసీ బస్సెస్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఇదే విధంగా కొంచెం ముందుకెళ్తే మనకి సికింద్రాబాద్ ఈస్ట్ మెట్రో స్టేషన్ కూడా ఇక్కడే అవైలబుల్. సో మేమైతే బస్ స్టాండ్కి వచ్చేసి వీఆర్ వెయిటింగ్ ఫర్ బస్. సో మనకి ఉప్పల్ సైడ్ వెళ్ళాల్సిన బస్కి వెయిట్ చేస్తున్నాం. అండ్ అరౌండ్ టైం వచ్చి 10 PM అవుతుంది. అండ్ ఇన్ ద సేమ్ వే మనం కనుక ఎగ్జిట్ నెంబర్ 5 ఆర్ ఎగ్జిట్ నెంబర్ 4 నుంచి బయటకు వెళ్తే మనకి ఆల్ఫా కేఫ్ ఎదురుగానే ఒక బస్ స్టాప్ ఉంటుంది. అండ్ ఆ బస్ స్టాప్ నుంచి బస్సెస్ చాలా ఉంటాయి, లోకల్ బస్సెస్. లైక్ మాదాపూర్కి వెళ్ళే బస్ అయితే నైట్ 12 వరకు అయితే రన్ అవుతున్నాయి. సో గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్.